మార్కెట్ అనేది. ఓకే, ఇలా మొత్తం సెల్లర్స్ని క్రియేట్ చేసి ఇక్కడ అంతా ఇంకోటి ట్రెండ్ని చూసుకుంటే మొత్తం డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్లో. సో ఇన్ కేస్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనం సెల్లింగ్ సైడ్ సెటప్ని ఐడెంటిఫై చేద్దాం. ఇంకోటి మనం ఫిబొనాచి వేసుకొని చూడాలి మార్కెట్ని. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ 56,849 లెవెల్లో ఓపెన్ అయ్యి అండ్ ఓపెన్ అవుతూనే మార్కెట్ అనేది పాజిటివ్ మూమెంట్ వచ్చింది అనుకో, మనం ఈ సెల్లర్స్ని టార్గెట్ చేస్తాం. సో మార్కెట్ అనేది కంప్లీట్గా బయింగ్ సైడ్ సెటప్కి వెళ్ళిపోతుంది. సో డౌన్ ట్రెండ్ అనేది ఇంకా కంటిన్యూ కావదు, మార్కెట్ అనేది బై సైడ్ వెళ్ళిపోతుంది. సేమ్ విత్ నిఫ్టీ చార్ట్ చూసుకుంటే సేమ్ ఫ్రైడే రోజు బయర్స్ని ఇలా క్రియేట్ చేసింది, మార్కెట్ అనేది మొత్తం ఫాల్ అయింది. సో ఇన్ కేస్ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనం సెల్లింగ్ సైడ్ సెటప్ని ఐడెంటిఫై చేద్దాం. ఎందుకు మనం సెల్లింగ్ సైడ్ సెటప్ని ఐడెంటిఫై చేస్తున్నామంటే మార్కెట్ అనేది ఇంకా లోయెస్ట్ పాయింట్కి రీచ్ అవ్వలేదు. దిస్ ఈజ్ ద లోయెస్ట్ పాయింట్. సో మార్కెట్ అనేది ఇంకా లోయెస్ట్ పాయింట్కి రీచ్ అవ్వదు. మన సెటప్ వచ్చేసి మోస్ట్లీ సెల్ సైడ్. ఇన్ కేస్ మార్కెట్ వచ్చేసి సపోజ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందంటే మనం బయింగ్ సైడ్ సెటప్కి మార్కెట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇన్ కేస్ ఓపెన్ అవుతూనే పాజిటివ్ మూమెంట్ వస్తే మనం బై సైడ్ వెళ్ళిపోతుంది మార్కెట్. సో థ్యాంక్ యూ.